నమస్తే, జై శ్రీకృష్ణ మై డియర్ పీపుల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుష ముత్యాల. సో ఈ రోజు అయితే చాలా ఆస్పిషియస్ డే అన్నమాట. ఈరోజు మ్యాంగో ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు ఇస్కాన్ టెంపుల్ లో, అది కూడా హ్యాబిట్స్ లో అన్నమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ. అండ్ ఎంత బాగున్నారో తెలుసా, రాధాకృష్ణులు రెండు కళ్ళు సరిపోవట్లేదు. సో ఎవ్రీథింగ్ నేనైతే మీకు డీటెయిల్ గా చూపిస్తాను. అలాగే ఈ రోజు నేను మీకు నా కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేయబోతున్నా. మన ఇస్కాన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న లలిత రస గీత సాధక ప్రోగ్రామ్ లో నేను కూడా ఉన్నానన్నమాట. సో నేను కొన్ని మంత్స్ నుండి వాళ్ళతో జర్నీ చేస్తున్నా అనమాట, ఆన్లైన్ క్లాసెస్ అన్నమాట. సో ఈ రోజు నేను ఫస్ట్ టైం వాళ్ళని కలవడానికి వచ్చాను. అండ్ స్పెషల్లీ ఈ రోజు మా మాతాజీ త్రిలోకేశ్వరి ఆమెను కలవడానికి వచ్చాను అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీ. నేనైతే ఇస్కాన్ టెంపుల్ కి వచ్చాను. ఇది హైదరాబాద్ హ్యాబిట్స్ లో ఉంది. ఎవరికైతే ఈ టెంపుల్ గురించి తెలీదో, టెంపుల్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, డెఫినెట్ గా చెక్ చేయండి. హైదరాబాద్‌లో మస్ట్ విజిట్ టెంపుల్స్‌లో ఇది కూడా ఒకటి. మీ మనసు ప్రశాంతంగా మారాలి అంటే ఈ టెంపుల్‌కి ఒకసారి రావాల్సిందే. ఇస్కాన్ టెంపుల్స్ గురించి, దాని ప్రత్యేకతల గురించి నేనైతే ఒక వ్లాగ్ ఆల్రెడీ చేశాను. అది డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. డెఫినెట్‌గా చెక్ చేయండి. అసలు మ్యాంగో ఫెస్టివల్ ఏంటి? వినడానికే కొత్తగా ఉంది కదా! నేను కూడా మొదట్లో అదే అనుకున్నానన్నమాట. మీ అందరికీ అసలు మ్యాంగో ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారో చెప్తాను, వినండి. మ్యాంగో ఫెస్టివల్ అనేది ముఖ్యంగా మన ఇస్కాన్ టెంపుల్స్ లో మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటారు. అది కూడా ఓన్లీ మన ఇండియాలో మాత్రమే సెలబ్రేట్ చేస్తారు. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా మ్యాంగోని మాత్రం కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అని అంటారు కదా. అలాగే సమ్మర్ సీజన్ మ్యాంగోల సీజనే కదా. అందుకని అన్ని రకాలైన మ్యాంగోస్ ని దేవుడి ముందు ఉంచి ప్రసాదంగా పెడతారు. అంతేకాకుండా పూరి జగన్నాథ్ రథయాత్ర సమయంలో ఇలా సీజనల్ ఫ్రూట్స్ పెట్టి పూజ చేస్తారంట. మెయిన్ ఇస్కాన్ టెంపుల్స్ లైక్ ఢిల్లీ, ముంబై, మాయాపూర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్స్ లో ఈ మ్యాంగో ఫెస్టివల్ అనేది చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. అక్కడ వందల కొద్ది వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ని దేవుళ్ళ ముందు ఉంచుతారంట. అంతేకాకుండా మ్యాంగో థీమ్డ్ ప్రసాదాన్ని కూడా భక్తులందరికీ పంచి పెడతారంట. అలాగే కీర్తనలు, భజనలతో దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్ కి ఏదైనా ఒకేషన్ ఉన్న రోజు వస్తే డెఫినెట్ గా భజన చేస్తున్నప్పుడు అక్కడ కూర్చోండి. మీరు తెలియకుండానే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, నాకు కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారు అని. వీళ్ళే అన్నమాట వాళ్ళందరూ. అందరం చాలా బిజీగా ఉన్నాం కాబట్టి ఎక్కువగా డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఎంతో చక్కగా డాన్స్ చేస్తూ ఉన్నారు కదా, తనే అన్నమాట మా మాతాజీ త్రిలోకేశ్వరి. తన వల్లనే నేను భగవద్గీత గురించి తెలుసుకున్నాను. అలాగే కృష్ణుడి మీద చాలా ప్రేమ పెరగడానికి షీ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్. తన క్లాసెస్ నన్ను చాలా మోటివేట్ చేశాయి. కృష్ణుడి గురించి ఎన్నో తెలియని కథలు తన వల్లనే తెలుసుకున్నానన్నమాట. తను నాకు గురూజీ లాగా ఉన్నందుకు ఐ రియల్లీ ఫీల్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. చూస్తున్నారు కదా నేను ఎంత హ్యాపీగా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ డాన్స్ చేస్తున్నానో. నేనే కాదు, అక్కడికి వచ్చి భజనలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు అలానే ఫీల్ అవుతారు. అందుకే చెప్తున్నా, డెఫినెట్ గా మీరు ఇస్కాన్ టెంపుల్ కి ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ రోజు వస్తే భజనలో కంపల్సరీ కూర్చోండి. అలా డాన్స్ చేస్తూ చేస్తూ ఏమైందో తెలీదు, సడన్ గా ఐస్ లో నుండి వాటర్ వచ్చేసాయి అన్నమాట. లోపల నుండి అలా ఏడుపు తన్నుకొచ్చేసింది. అది నిజంగా చెప్పాలంటే బాధతో ఏడుస్తున్న ఏడుపు అయితే కాదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి ఏడుస్తున్నా అన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఒక భజనలో హార్ట్ఫుల్ గా పార్టిసిపేట్ చేస్తారో డెఫినెట్ గా ఈ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్డ్ అవుతారు.
ఈ సందర్భంగా నేనైతే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే, మీరందరూ కూడా ఇప్పటి నుండి భగవద్గీత చదవడం లేదా వినడం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకసారి గమనిస్తే ముస్లిం వాళ్ళు వాళ్ళ ఖురాన్‌ని చదువుతారు. క్రిస్టియన్స్ వాళ్ళ బైబుల్‌ని చదువుతారు. కానీ మన హిందూస్‌లో ఎంతమంది భగవద్గీతని చదువుతున్నారు? అంతేకాకుండా ఒక సాడ్ న్యూస్ ఏంటంటే, భగవద్గీత శ్లోకం మోస్ట్‌లీ నేను ఈ మధ్య చూసినంత వరకు చనిపోయిన వాళ్ళ దగ్గర ఒక శ్లోకం పెడతారనమాట. పుట్టిన వారికి మరణం తప్పదు అనే శ్లోకం. అది చనిపోయినాక వినడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. మనం బ్రతికి ఉన్నప్పుడు ఇవన్నీ శ్లోకాలు నేర్చుకుంటే డెఫినిట్‌గా మన లైఫ్‌లో యూజ్ ఉంటుంది. ఒకవేళ మీకు చదవడం రాకపోతే యూట్యూబ్‌లో భగవద్గీత గురించి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసైనా తెలుసుకోండి. బిలీవ్ మీ ఒక్కసారి మీరు భగవద్గీత చదవడం, ప్రాక్టీస్ చేయడం, మీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే మీ లైఫ్ ఎంతగానో మారుతుంది. భజన కంప్లీట్ అయినాక మ్యాంగో ఫెస్టివల్‌లో అయితే భోజనాలు పెట్టారు. ఎంత బాగున్నాయో తెలుసా! ప్రసాదం అసలు ఇస్కాన్ టెంపుల్‌లో ప్రసాదం అంటే ఇంకా ఇంకా బావుంటుంది. నాకైతే స్పెషల్లీ చాలా చాలా ఇష్టం. మీరు వీడియో ఇక్కడి వరకు చూసారు అంటే మీకు నచ్చే ఉంటుంది కదా! ఈరోజు నేను చెప్పిన టాపిక్‌లో మీరేమని ఫీల్ అయ్యారు? ఏదైనా తప్పులు చెప్పానా? లేదా కరెక్ట్ చెప్పానా? కామెంట్ బాక్స్‌లో డెఫినిట్‌గా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుస్తూనే ఉంటాను. నేను మీ అనుష ముత్యాల. హరే కృష్ణ.